ఆ విషయంలో ఆసక్తి తగ్గిపోతోందా? యువజంటలు బెడ్రూమ్ను బోర్డ్రూమ్గా మార్చేస్తున్నారా? కొత్తగా పెళ్ళైన వారిలోనూ ఇదే పరిస్థితి. సంసార సుఖాన్ని ఆస్వాదించలేకపోతున్నారా? యువతలో కెరియర్ పై ఫోకస్ పెరిగింది. సంపాదనపై యావ ఎక్కువయ్యింది. ఆఫీసుల్లో గంటలు గంటలు గడుపుతున్నారు. భార్యాభర్తలిద్దరూ కొలువులు వెలగబెడుతున్నారు. ఏది కావాలంటే అది కొంటున్నారు. లక్షల్లో జీతాలు, కార్లు, బంగ్లాలు, విలాసవంతమైన జీవితాలు, భవిష్యత్తుకు భరోసా అనేలా దాచుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ సంసార సుఖాన్ని మాత్రం ఆస్వాదించలేకపోతున్నారు. భవిష్యత్తులో ఆనందంగా గడపాలనే ఆశతో వర్తమానాన్ని చీకటిమయం చేసుకుంటున్నారు. శృంగారం అంటేనే పారిపోతున్నారు. తిన్నామా, పడుకున్నామా, ఆఫీస్కెళ్ళొచ్చామా అన్నట్లు యాంత్రికంగా బతికేస్తున్నారు. బెడ్రూమ్ లో జీవిత భాగస్వామిని దూరం పెడుతున్నారు. సంసార సుఖాన్ని అనుభవించకుండానే చాలా మంది పిల్లలు పుట్టడం లేదంటూ సంతాన సాఫల్య కేంద్రాలు చుట్టూ తిరిగేస్తున్నారు. అసలు సంసారమే సరిగ్గా చేయకుండా పిల్లలు కావాలనుకుని వస్తున్న జంటలను చూసి నవ్వాలో ఏడవాలో డాక్టర్లకు తెలియడం లేదు. ఏం చెప్పాలో, ఎలా నచ్చజెప్పాలో అర్థం కావడం లేదు. హైపో యాక్టివ్ సెక్షువల్ డిజైర్ డిజాస్టర్ HSDD తో బాధపడుతున్నాయి యువ జంటలు. అంటే లైంగిక ఆసక్తి, వాంఛలు లేకపోవడం. గతంలోనూ ఈ HSDD కేసులు ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. లైంగిక ప్రక్రియకు దూరమై కొన్ని జంటలు పెళ్లైన కొద్ది రోజులకే విడిపోతున్నాయి. మారిన జీవన శైలి సహా ఎన్నో అంశాలు దీనికి కారణం. గత 10-15 సంవత్సరాల నుంచి పురుషుల్లో లైంగిక సమస్యలు ఎక్కువైపోయి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన వాళ్ళలో పెళ్ళవుతుంది, చక్కని భార్య ఉంటుంది, కానీ ఏమి చేయలేదు. దానికి కారణం వాళ్ళ ఆఫీస్ని పడగదిలో తీసుకురావడం. ఆఫీస్ ఎప్పుడైతే పడగదిలోకి వచ్చిందో అయిపోయింది. వాడికి పడగదిలోకి ల్యాప్టాప్ పట్టుకురాకపోవచ్చు, ఫైల్స్ పట్టుకురాకపోవచ్చు, కానీ ఆ బుర్ర మాత్రం పడగది ఆఫీస్ పడగది అవుతుంది. అలా ఉండేటికల్లా వాళ్ళు ఒక స్ట్రెస్ అన్నమాట. ఆ స్ట్రెస్ వల్ల సెక్స్ డౌన్ అవుతుంది. జరుగుతుంది, అదే జరుగుతుంది. చాలా అసలు నెలకొక్కసారి పాల్గొనాలనే కూడా అసలు కొంతమంది అయితే పెళ్ళయి 5 సంవత్సరాలైనా సెక్స్లో పాల్గొనని వాళ్ళు ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ అయితే ఇద్దరు అంతేక అసలు ఆ అమ్మాయి కంప్లైంట్ చేయదు వాళ్ళ అమ్మతో, ఇంతమంది పాల్గొలేదు, పిల్లలు పుట్టలేదేంటి అని చూస్తే డాక్టర్ పరిశీలిస్తే ఇద్దరికి అసలు సెక్స్లో పాల్గొనలేదండి అని డాక్టర్ చెప్తుంది. అంత విచిత్రం. అసలు చెప్పుకోరు, అసలు బయటికి మీరు సెక్స్లో పాల్గొనట్లేదని కూడా చెప్పుకోరు. కానీ ఇద్దరిది ఒకటే పరిస్థితి. ఉద్యోగాల్లో ఒత్తిడికి తోడు ఆందోళన, ఆత్మ న్యూన్యత వంటి అంశాలు లైంగిక వాంఛలు సన్నగిల్లేలా చేస్తున్నాయి. సంతానోత్పత్తి పరంగానూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. నగరాల్లో చాలా మంది తమకు ఆ పనికి సమయమే చిక్కడం లేదంటున్నారు. మగవారిలోనే కాదు, ఆడవారిలోనూ ఈ సమస్య కనిపిస్తోంది. లైంగిక వాంఛలు ఒక్కసారిగా తగ్గడం సాధారణమే, కానీ అది నిరంతరం కొనసాగితే మాత్రం ప్రమాద సంకేతమని వైద్యులు చెబుతున్నారు. కొత్తగా పెళ్లైన జంటలు కూడా నెలకు 1 లేదా 2 సార్లు లైంగికంగా కలుస్తున్నామని చెబుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీని మెయిన్గా ప్రధాన కారణం అంటే స్ట్రెస్, రెండోది నిద్ర లేకపోవడం, ఓవర్ వర్క్. ఈ 3 కారణం. వాళ్ళు మీరు టెస్టులు చేశాను. ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో టెస్టోస్టిరోన్ హార్మోను, అలాగే ఫీల్ గుడ్ హార్మోన్స్, వీటినే లవ్ హార్మోన్స్, అది తగ్గిపోతే ఎప్పుడైతే టెస్టోస్టిరోన్ పెడితే లిబిడో అంటాం. లిబిడో అంటే సెక్స్ సంబంధించినటువంటి ఆ కోరిక అనేది కలగదు. ఒకవేళ కోరిక కొద్దిపాటు ఉన్నా నెక్స్ట్గా ఇంకా ఎరోజల్ అంటాం. ఎరోజల్ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళలో డోపమిన్, ఫీల్ గుడ్ హార్మోన్ డోపమిన్ ఉండదు, సెరటిన్ ఉండదు, ఇవన్నీ ఉండవు. ఆక్సిటోసిన్ ఉండదు, ఎండార్ఫిన్స్ ఉండవు, అని చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. సెక్స్ యాక్ట్ చక్కగా జరగాలంటే టెస్టోస్టిరోన్ హార్మోన్ చక్కగా ఉండాలి. తర్వాత డోపమిన్ ఫుల్గా వచ్చేలా టైంకి, తర్వాత సెరటిన్ రావాలి,
ఆక్సిజన్ ఎంత కెమికల్ రియాక్షన్ అండి సెక్స్ అనేది. ఏంటి కెమికల్ని కేవలం ఆ ఆఫీస్ కారణం, వీటన్నింటికి మూల కారణం ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ ఆఫీస్ లాగానే ఉండడం, అంటే ఆఫీస్ వర్క్తో నిండి ఉండడం. చాలా మంది యువకులు అండం విడుదలయ్యే 9 లేదా 10వ రోజు లైంగిక ప్రక్రియలో పాల్గొంటే చాలు పిల్లలు పుడతారన్న భావనలో ఉన్నారు. ఇలాంటి సమస్యలు ఐటీ ఉద్యోగుల్లో మరీ ఎక్కువ. సంసార సుఖం ఎరగకపోవడానికి కారణాలెన్నో. పొగాకు, అతిగా మద్యం సేవించడం, ఊబకాయం, ఒత్తిడి, రాత్రిళ్లు సైతం పని చేస్తుండడం వంటివి సంసార జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒత్తిడి కారణంగా కోరికలు నశిస్తుంటే ఊబకాయం, మద్యం, పొగ తాగడం వంటివి వీర్య కణాలు, లైంగిక పటుత్వంపై ప్రభావాన్ని చూపుతాయి. వాస్తవానికి హెచ్ఎస్డిటి వృత్తి అనేది మనిషికో రకంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కొంతమందిలో లైంగిక వాంఛలు నెమ్మదిగా తగ్గితే మరికొందరిలో అకస్మాత్తుగా తగ్గుతాయి. తగిన చికిత్స అందించకపోతే మానసిక ఆరోగ్య సమస్యలు, సంసారంలో కలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం 15% మంది మగవారి జీవితంలో ఏదో ఒక దశలో లైంగిక వాంఛలు తగ్గిపోతున్నాయి. నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువే. వైద్య సహాయం తీసుకోవడానికి చాలా మంది వెనకడుగు వేయడం, వయసుతో పాటు శృంగారం పట్ల ఆసక్తి తగ్గుతుందనే అపోహ కూడా సెక్స్ లైఫ్ కు సమస్యగా మారుతుంది. నిద్రలేమి సమస్యలు కూడా శృంగార వాంఛ తగ్గడానికి కారణం. అధికంగా మద్యం తీసుకోవడం, చలనం, వ్యాయామం లేని జీవనశైలి టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గి లైంగిక ఆరోగ్యంపై ప్రభావితం చూపుతుంది. ఇక మగవారిలో లైంగిక వాంఛలు లేకపోవడానికి సెక్షువల్ ఫ్యాంటసీలు లేకపోవడము ఓ కారణం.